కాకినాడ జిల్లాలో బాలికతో పాటు పెంపుడు కుక్క అదృశ్యమైంది. తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరి గత రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. పాప తల్లిదండ్రులు పామాయిల్ తోటలో పనిచేస్తూ ఉంటారు. అయితే అదృశ్యమైన బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. కాకినాడ జిల్లాలో బాలికతో పాటు పెంపుడు కుక్క అదృశ్యమైంది. తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరి గత రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. పాప తల్లిదండ్రులు పామాయిల్ తోటలో పనిచేస్తూ ఉంటారు. అదృశ్యమైన బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. చిన్నారి అదృశ్యానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. పాప కనిపించకుండా పోయిందని వింటున్నాం, అలాగే పెంపుడు కుక్క కూడా కనిపించలేదు అంటున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళింది, ఏమైనా సమాచారం ఉందా? మనం ఏదో చూస్తాము. తుని సంబంధించినట్లయితే తుని మండలం అగ్రహారం గ్రామంలో 3 ఏళ్ల చిన్నారితో పాటుగా పెంపుడు కుక్కరు కూడా అదృశ్యమైంది. ఆ తండ్రి కోసం అని చెప్పి కుమార్తె పెంపుడు కుక్కను తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఆమె అద్భుతమైన స్థానిక నుంచి చెప్తున్న కథను. అయితే ఈ తల్లిదండ్రులు కూడా బాలిక తల్లిదండ్రులు కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి పామాయిల్ తోటలో పనిచేస్తుంటారు. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి తండ్రి కోసం దగ్గరికి వెళ్ళడానికి కుక్కను తీసుకుని తుంకరి జ్ఞానేశ్వరిని 3 ఏళ్ల చిన్నారి వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడి నుంచి అదృష్టమైంది. అయితే నిన్న సాయంత్రం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక వ్యక్తికి ఆ చిన్నారి కనపడడం, ఆ చిన్నారిని పట్టుకుని దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క దాడి చేయడంతో చిన్నారిని వదిలేసి వచ్చి అలానే పాప మిస్సింగ్ అయింది, అక్కడ తిరుగుతుందని చెప్పి స్థానికుల సమాచారంతో జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయిన విషయం ఆ కుటుంబ సభ్యులు తెలిసి వెంటనే పోలీసులు ఆశ్రయించారు. నిన్నటి నుంచి ఇవాళ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలతో పాటుగా సమీపంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో కూడా పోలీసులు మమ్మల్ని గాలించినట్టు చేపడుతున్నారు. చిన్న ఆశకి అయితే ఎంతవరకు కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.